విజయవాడ నగరాన్ని 4 రోజులుగా వరద ముంపుకు గురిచేసిన బుడమేరు వ్యవహారంలో తప్పు ఎవరిదని చర్చ విస్తృతంగా జరుగుతోంది. 2005 ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో చివరిసారి బుడమేరు వరదలు నగరాన్ని ముంచెత్తాయి. వెలకలేరు వద్ద ఉన్న బుడమేరు డైవర్షన్ ఛానల్ సామర్థ్యం సరిపోకపోవడంతో విజయవాడను వరద ముంచెత్తింది. వెలగలేరు దిగువన కొండపల్లి, కవులూరు, శాంతినగర్, రాయనపాడు, గొల్లపూడి, షాబాద్, జకంపూడి మీదుగా విజయవాడ మీదుగా బుడమేరు వరద ప్రవాహం ముంచెత్తింది. 2005లో 5-6 రోజుల పాటు వరద నీటిలోనే సింగ్ నగర్ ప్రాంతం ఉండిపోయింది. విజయవాడ నగరంలోని పాత బస్తీ ప్రాంతంలో ఉన్న మురుగునీటి డ్రైన్లను బుడమేరులోనే కలిపారు. ఈ నీరు దిగువకు కొల్లేరు వరకు ప్రవహించాల్సి ఉంటుంది. బుడమేరు డైవర్షన్ ఛానల్ సామర్థ్యం 11,500 క్యూసెక్లు మాత్రమే కావటంతో ఎగువన ఖమ్మం జిల్లాలో వర్షాలు కురిస్తే ఆ ప్రవాహాన్ని తట్టుకునే సామర్థ్యం 60 ఏళ్ల క్రితం నిర్మించిన డైవర్షన్ ఛానల్కు లేదు. కృష్ణానదిలో వరద ప్రవాహం ఉంటే బుడమేరు ప్రవాహాన్ని అందులోకి మళ్లించే అవకాశం ఉండదు. దిగువన విజయవాడలోకి వరద నీటిని వదలాల్సి ఉంటుంది. కృష్ణానది వరద ప్రవాహంతో సంబంధం లేకుండా గరిష్టంగా 37,500 క్యూసెక్ల నీటిని కృష్ణానదిలో కలిపేలా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వెళ్లే పోలవరం కుడి కాల్వను వెడల్పు చేయాలనే ప్రతిపాదన 20 ఏళ్లుగా పూర్తి కాలేదు. వీటీపీఎస్లో ఉన్న సాంకేతిక అవరోధాలతో పాటు కృష్ణా నదిలోకి వరద ప్రవాహం వెళ్లాలంటే తక్కువ లోతు ఉండే వెడల్పాటి కాలువ నిర్మాణం చేపట్టాల్సి ఉందని 2005లోనే జల వనరుల శాఖ అధ్యయనం చేసింది. అయితే ప్రభుత్వ నిర్లక్ష్యంతో బుడమేరు ఆధునీకరణ పనులకు అడుగుపడలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బ్రాహ్మణి రాష్ట్ర వ్యాప్తంగా అంటే విజయవాడలో ప్రధానంగా మనం చూసినట్లయితే కురిసినటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్షాల దాటికి పూర్తిగా బుడమేరు కట్ట దెబ్బతినటం, అంతేకాకుండా బుడమేరు కట్ట దెబ్బతిన నేపథ్యంలో అది ఇటు కూడా వాటరు మరలా విజయవాడ నగరంలోకి రావటం, అంటే కృష్ణా నది వరద పైన ఉన్నటువంటి నుంచి ఏదైతే నదులు ఉన్నాయో ఆ నదులు పూర్తి స్థాయిలో కృష్ణాకి ఆ వాటర్ వస్తున్న ఫ్లడ్ వాటర్ వస్తున్న నేపథ్యంలో కృష్ణా రివర్ పొందుతున్నటువంటి పరిస్థితి. అయితే దానికి సంబంధించి అంటే ప్రధానంగా మనం చూసినట్లయితే నగరాల్లో ప్రధాన రహదారి డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే ఉందో దీనంతా కూడా బుడమేరుకి అనుసంధానం చేసినటువంటి నేపథ్యం ఉంది. అయితే బుడమేరు కాలువ విజయవాడ నుంచి మొదలుకుంటే చాలా దూరం వరకు కూడా ప్రయాణం చేస్తుంది. అయితే దారి అంతా కూడా దీనికి పెద్ద ఎత్తున కట్ట ఏర్పాటు చేయడం కూడా జరిగింది. బుడమేరు కట్ట కింద అనేక వేల ఎకరాలు చేపల చెరువులు ఉన్నాయి, అదేవిధంగా రొయ్యల చెరువులు ఉన్నాయి. పూర్తిగా వ్యవసాయ పంటలు చాలా వరకు కూడా బుడమేరు కాలువ కింద చాలా ఉన్నాయి. అయితే వర్షాలు వచ్చిన నేపథ్యంలో బుడమేరుకు ఉన్నటువంటి ఏదైతే వ్యవసాయ భూములు ఉన్నాయో వాటిని బుడమేరు నుంచి ఇంజినాల ద్వారా కూడా పంటలు పండించుకునేటువంటి నేపథ్యం కూడా ఉంది. అంతేకాకుండా ప్రధానంగా మనం చూసినట్లయితే ప్రతి వ్యవసాయ సమయాల్లో కృష్ణా నుంచి నీళ్లు వదిలిన నేపథ్యంలో కూడా వ్యవసాయ పంటల కొద్దిగా కొంత ఒక సమయంలో, అదేవిధంగా సాగునీటికి ఒక సమయంలో ఈ చెరువులు నింపుకోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు నింపుకోవడం ఒక సమయంలో కూడా నీటిని విడుదల చేస్తుండేవాళ్ళు. అయితే బుడమేరు నుంచి వచ్చేటువంటి నీళ్లు ఏవైతుందో ఇది సాగునీటికి ఎటువంటి ఉపయోగపడినటువంటి వాటర్ డ్రైనేజ్ కి అనుసంధానమైనటువంటి బుడమేరు. అయితే బుడమేరు పొంగటం ద్వారా విజయవాడ నగరంలోనే చాలా ప్రాంతాలు కూడా పూర్తిగా జలదిగ్బంధంలోకి వెళ్ళిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇది గత 2005 ఆ సమయంలో ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న నేపథ్యంలో
దీని మీద పొడమేరుకు సంబంధించి పొడమేరు కింద ఆక్రమణ జరుగుతున్నాయి. పొడమేరు కింద కొల్లేరు ఆక్రమణ జరిగే కొద్దీ కూడా పొడమేరు కింద ఆక్రమణ జరుగుతున్నాయి. కొల్లేరు అప్పట్లోనే ఒక జోన్ తీసుకురావడం కూడా జరిగింది. అంటే ఆ 3 జోన్ లో తీసుకొచ్చారు అప్పట్లోనే. దానికి సంబంధించి ఆక్రమణలు చేస్తే కనుక పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటామని 2005లోనే అప్పుడు దాని మీద ఒక జీవో తీసుకురావడం జరిగింది. జీవో నిబంధనలు ఉల్లంఘిస్తే పెద్ద ఎత్తున చర్యలు ఉండడం జరిగింది. అలాగే బుడమేరు అపకృతంగా అంటే బుడమేరు ఆక్రమణలు కనుక జరిగినా సరే బుడమేరు విషయంలో నేతలు అంటే బుడమేరు విషయంలో ఎక్కడన్నా రానున్న రోజుల్లో భవిష్యత్ కాలంలో బాగా అంటే జనాంధ్రత పెరిగే కొద్దీ కూడా నిర్మాణాలు పెరిగే కొద్దీ కూడా ఈ డ్రైనేజ్ వ్యవస్థ పెరుగుతున్నప్పుడు కూడా బుడమేరు ఒక విధానం అంటే పూర్తి స్థాయిలో బుడమేరు నుంచి మాత్రమే బయటకు వాటర్ వెళ్లాల్సినటువంటి నేపథ్యం ఉంటుంది. కాబట్టి బుడమేరు ఆక్రమణ జరిగితే కనుక పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి అధికారులు అనేక సార్లు అంచనా వేయడం జరిగింది. అంతేకాకుండా బుడమేరు కింద ఉండేటువంటి ఏదైతే ఆక్రమణలు ఉంటాయో ఆక్రమణలు చేపల చెరువులు ప్రధానంగా ఈ రొయ్యల చెరువులు కొంతవరకు కూడా ఆక్రమించుకుని నిర్మాణం చేశారనేది కూడా ఉంది. అదే బుడమేరు ఇప్పుడు వచ్చినటువంటి వరద ఏదైతే ఉందో 2005 తర్వాత విజయనగరానికి వచ్చినటువంటి వరద ఏదైతే ఉందో అది మరొకసారి బుడమేరుకు సంబంధించారు. అప్పట్లో కూడా బుడమేరు ఇలాంటి వరదలు వచ్చినప్పుడే బుడమేరు కట్టలు తెగిపోయి పూర్తిగా చాలా వరకు ప్రాంతాలు బుడమేరుకు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇటు ప్రసాదం పాడు నుంచి మొదలుకుంటే కనుక రాయనపాడు జక్కంపూడి కాలనీతో పాటు పూర్తిగా ఒకసారి జలదిగ్బంధంలోకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యం చూసాము. అంతేకాకుండా మరొకసారి 2024లో వచ్చినటువంటి వరదలు ఏవైతే ఉన్నాయో ఆ వరదల నేపథ్యంలో కూడా బుడమేరు తన సాంద్రతని నేపథ్యంలో మరొకసారి కట్టలు తెగితే ఊరి మీదకి వాటర్ వచ్చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తున్నాం. అయితే 2005 నుంచి కూడా దీని మీద ఆక్రమణ జరుగుతున్నాయని అనేక సందర్భాల్లో అధికారులు దీని మీద పరిశీలన చేసినప్పుడు చెప్పారు. అంతేకాకుండా ప్రభుత్వాలు కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఆ బుడమేరుకు సంబంధించిన కట్ట ఏదైతే ఉందో కట్టని మరొకసారి పునర్నిర్మాణం చేయాల్సిన నేపథ్యం ఉంది. అంటే కట్ట అది ప్రతి ఏటా కూడా వర్షాలు పడినప్పుడు కూడా ఆ కట్ట కొంత పొంగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బుడమేరు కట్ట ఏదైతే ఉందో దానికి ఇంత హైట్ అని చెప్పని ఎప్పుడు కూడా ఇంత హైట్ లో ఉండాలని చెప్పడం కూడా జరిగింది. అంతేకాకుండా ప్రధానంగా బుడమేరు మీద ఏదైతే రహదారులు ఉన్నాయో వాటి నిర్మాణాలు అంటే వంతెన నిర్మాణాలు కూడా హైట్ లో నిర్మాణాలు జరగాలి. లేదు అంటే బుడమేరు పొంగిన నేపథ్యంలో ఈ వంతెన కూడా అడ్డుపడితే కనుక జనసాంద్రత కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు పెద్ద ఎత్తున్నాయని చెప్పని గతంలో కూడా అనేక సార్లు అంచనాలు వేయడం జరిగింది. అయితే వీటన్నిటి మీద జనోధికాలు గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఉందో అనేక సందర్భాల్లో బుడమేరు నుంచి వాగులు పొంగుతున్నాడు. వర్షాలు పడిన ప్రతిసారి కూడా బుడమేరు వాగు పొంగటం వాగు పొంగిన నేపథ్యంలో కూడా జనసాంద్రతకు ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా దాని మీద నిర్మాణం చేయాల్సినటువంటి వంతెనలకు సంబంధించి పునరాలోచన చేయలేదు. అదేవిధంగా బుడమేరు కట్ట ఏదైతే ఉందో కట్టకు సంబంధించినటువంటి అంశాలు కూడా పునరాలోచించలేదు. ప్రధానంగా మనం విజయవాడ నగరంలో చూస్తే బుడమేరుకు వస్తున్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే ఉందో దాని మీద నిర్మాణాలు ఎక్కువ జరగటం, ఆ నిర్మాణాలన్నీ కూడా ఆక్రమణ నిర్మాణాలు జరగటం, ఆ నిర్మాణాలని కంట్రోల్ చేయలేకపోవటం, ఆ డ్రైనేజ్ వ్యవస్థని పూర్తిగా ఎలా అస్తవ్యస్తం అయిపోయినప్పుడు కూడా పూర్తిగా పట్టించుకోకపోవటం, ఇది అంతా పక్కన పెడితే వచ్చినటువంటి వరద ఏదైతే ఈ వర్షాలు పడినాయో ఆ వర్షాల నేపథ్యంలో కూడా బుడమేరుకి సంబంధించినటువంటి బలహీనమైనటువంటి ఎట్లయితే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కట్టలు తెగిపడి కూడా అంటే వరద ఆ ఫ్లో వెళ్ళాల్సినటువంటి నేపథ్యం కాకుండా అది దారి మళ్ళించుకుని ఊరి మీదకి వచ్చేటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవచ్చాం బ్రాహ్మణి. అయితే ఈ పరిస్థితుల్లో మరొకసారి బుడమేరు మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టి సారిస్తామని చెప్పండి ఇప్పుడు చెప్తారు. అయితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బుడమేరు ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించడమే కాకుండా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని బుడమేరు మరొకసారి ఇలాంటి దుస్థితి రాకుండా చేపట్టాల్సిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే కూడా నిర్మించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అదే అధికారులు కూడా సమన్వయ లోపం పెద్ద ఎత్తున బుడమేరు పొంగడంలో అధికారుల సమన్వయ లోపం పెద్ద ఎత్తున కూడా కనిపిస్తుంది. గత 5 ఏళ్లగా కూడా అధికారులు ఎక్కడ కూడా బుడమేరుని పరిశీలించినట్టు కానీ ఆ దాఖలాలు కూడా మించట్లేదు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.